హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇన్స్టెంట్ టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాగా పండిన టమాటాలు తీసుకొని కడిగి తుడిచి ఇక్కడ పెట్టుకున్నానండి. ఇవి 2 కేజీలు. అలాగే 2 కేజీలకి 200 గ్రాములు చింతపండుని తీసుకున్నాను. ఇది ముందే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాలని 4 ముక్కలుగా కోసుకోవాలి. కోసుకొని చూసారా ఎలా ఉందో, ఇలా కోసుకొని ఇలా పెట్టుకోవాలండి. ముందుగానే పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి మెంతులు 2 స్పూన్లు వేసి దోరగా వేగించాలి. ఇప్పుడు వాటిలోకి ఆవాలు 4 స్పూన్లు వేసి లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర 1 స్పూన్ వేసుకొని దాన్ని కూడా రోస్ట్ చేసుకోవాలి వాటన్నిటితో. ఇప్పుడు ఆ గిన్నెలో నుంచి అవి తీసేసుకొని అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసి గిన్నెంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో టమాటాలు వేస్తాం కాబట్టి అతుక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు లైట్గా వేడైపోయింది ఆయిల్. ఇప్పుడు దాంట్లో టమాటాలు వేసేసుకుందాం. టమాటాలన్నీ వేసేసాను. నాకైతే అలవాటు కాబట్టి నేను 2 కేజీస్ టమాటాలు దాంట్లో వేసాను. మీరు మాత్రం కేజీ వేయండి. లేకపోతే ఇంతకంటే పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో 2 కేజీస్ ఒకేసారి వేయండి. అలాగే ఇందాక మనం తీసుకున్న మిశ్రమాన్ని ఆవాలు, మెంతులు, జీలకర్రని ఇలా ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకొని దాంట్లోకి 2 కప్పుల ఉప్పుని వేసుకోవాలి. ఉప్పుని మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే 2 కప్స్ తీసుకుంటున్నాను. ఇదే నాకు చాలా ఎక్కువైపోయింది. అలాగే దీనిలోకి వెల్లుల్లి 1 కప్పు, పసుపు 1 అర స్పూను, కారం 3 కప్పులు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందాక మనం టమాటాలు వేసాం కదా, అవి చూద్దాం. ఇది నాకు 20 నిమిషాలకి ఇలా వచ్చింది. దాంట్లోకి చింతపండు గుజ్జు పోసుకొని బాగా కలుపుకున్నాను. అది కొంచెం టైం తీసుకుంది. దీన్ని కూడా ఒక 10 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి. అలాగే దీన్ని చల్లారి పెట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక కారం ఇందాక మిక్సీ పట్టుకున్న కారం వేసుకోవాలి. వేసుకొని దాన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. అలాగే రిపీటెడ్గా అంతా 2 కేజీస్ నేను మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకొని చూసారా కన్సిస్టెంట్ ఎలా వచ్చిందో, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలా దాన్ని అంతా తీసి ఒక గిన్నెలోకి ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఒక గిన్నెలోకి ఆయిల్ 1/2 కేజీ శనగ నూనెని, నార్మల్ ఆయిల్ అని వాడుకోవచ్చండి. శనగ నూనె అంటే ఇంకొంచెం ఎక్కువ రోజులు వస్తుంది. ఇప్పుడు పచ్చెనగపప్పు గుప్పెడు, మినపప్పు 2 స్పూన్లు, అలాగే ఆవాలు ఒక 1/2 స్పూన్ చాలండి వేసి బాగా వేగించుకోవాలి. ఇప్పుడు దానిలోకి వెల్లుల్లిపాయలు గుప్పెడు, ఎండుమిర్చి ఒక గుప్పెడు వేసి బాగా వేగించుకోవాలి. ఇప్పుడు దానిలోకి జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు దానిలోకి కరివేపాకు 2 గుప్పలు వేసి బాగా వేగించుకోవాలి. వేగిన తాలింపులోకి ఇప్పుడు ఇందాక పచ్చడి చేసుకున్న ఉంది కదండి, టమాటా పచ్చడిని వేసేసుకోవాలి. మొత్తం వేసుకుంటున్నా. నేను ఒకేసారి 2 కేజీస్ కూడా వేసుకుంటున్నాను. ఒక వీలైతే మీరు సపరేట్గా 1 కేజీ అలా వేసుకోండి. నేను వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇది కొంచెం టైం పడుతుంది. మెల్లగా తిప్పుకోవాలి, లేకపోతే ఆయిల్ అంతా కింద పోతుంది. వీలైనంత వరకు మెల్లగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మనం ఎక్కువసేపు ఉడికించుకోవాలి. ఎందుకంటే దీనిలో మగ్గితేనే చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని చూసారా, ఇదండి నా ఫైనల్ టమాటా పచ్చడి. చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ నేను తిన్నప్పుడు ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యా, అంత బాగుంది.